ఇప్పుడు నేను వారంలో తోడుగా ఉన్నాను కోరుతున్నా. ఒడ్డు చేరి ఎదుట నిలిచినప్పుడు రక్షగా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయం బువైనదే. అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే. ఒక మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెందుకు వచ్చి ఉన్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మోషే, యెహోషువను నడిపించిన గొప్ప తండ్రి, ఉన్నవాడను అనబాడైన గొప్ప తావ, కన్న తండ్రి ప్రేమను మీలోను కన్న తల్లి ప్రేమను యేసయ్యలో చవిచూపిన గొప్ప తండ్రి, ఇప్పుడు మీ పాదం చెంత ఉన్నాం. వేదాంత విద్యను అభ్యసించుటకు వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన మర్మమైన మాటలను వినుట కొరకు వచ్చున్నాం. వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మీ కార్యములు జరిగించండి. ఆత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. వాక్యంను విత్తింపచేయండి, ఫలింపచేయండి. మరలా తిరిగి బోధించడం కావలసిన శక్తి సామర్థ్యములను జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య నామములో అతి వినయంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తెస్సలోనిక పత్రిక ఒక రకంగా ఈ రెండు పత్రికలను మనము చదవకపోతే ప్రభు రాకడను గురించిన వివరణ మనకు తెలియదు. ర్యాప్చర్ అంటూ ఉన్నటువంటి మాటల యొక్క వివరణ అంతా కూడా తెస్సలోనిక 1, తెస్సలోనిక 2 వీటిలోనే పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధుడైన పౌలు గారి ద్వారా లిఖింపచేశాడు. ఈ దినమున మనము చాలా లోతైన విషయాన్ని ధ్యానించబోతున్నాం. మరలా చెప్తున్నాను, దాదాపుగా ప్రకటన గ్రంథం అంతా మనము టచ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలోనికి వెళతాం. కొంచెం హార్డ్గా ఉండొచ్చు,
నమ్మశక్యంగా ఉండవచ్చు. నేను బైబిల్ స్టడీలో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమనంటే నమ్మశక్యంగా ఉన్నప్పటికీ నేను నమ్మాలి. కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, అయినా నమ్మాలి. సత్య దూరంగా ఉన్నట్టుగా ఉంటాయి, అయినా నమ్మాలి. ఎందుకనగా దేవుని యొక్క కార్యములు అలా ఉన్నాయి. తన మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని ఏర్పరిచాడంటే ఎలా నమ్మగలమండి? సూర్యుడు ఎలా వచ్చాడు, చంద్రుడు ఎలా వచ్చాడు, నక్షత్రములు కోట్ల నక్షత్రములు ఏర్పడ్డాయంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ నమ్మాలి. అలానే హిజ్ ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్ ఈజ్ ఆల్సో మిస్టీరియస్గా ఉంటుంది, మర్మంగా ఉంటుంది, నమ్మాలి. మరలా చెప్తున్నాను, తెస్సలోనిక పత్రిక మీకు బాగా తెలుసు. మొదటి పత్రికను మనం ధ్యానించాము. మొదటి పత్రికను రాసింది క్రీస్తు శకము 50లో. వెరీ గుడ్ అమ్మా. ఆయన రాసిన 14 పత్రికల్లో మొట్టమొదటి పత్రిక తెస్సలోనిక మొదటి పత్రిక అని చెప్పవచ్చు. ఆ తర్వాత పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక క్రీస్తు శకం 51లో మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక రాశాడు. ఆ తర్వాత గలతీ పత్రికను కూడా రాశాడు. రెండు పత్రికలను దాదాపు 51లో రాశాడు. గడిచిన వారం మనం 51లో రాసినటువంటి మొదటి తెస్స చదివాం. ఈరోజు రెండవ తెస్సలోనిక పత్రిక. ఇది ఎప్పుడు రాశారో చెప్పగలరా? 51. ఈ 51లోనికి వచ్చింది గలతీ ప్లస్ రెండవ తెస్సలోనిక. 1 సంవత్సరం గ్యాప్లోనే 2 పత్రికల్ని తండ్రి మనకు అనుగ్రహించాడు. ఒకటేమో 50లో మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక, 51లో రెండవ తెస్సలోనికలు రాసిన పత్రిక. 50లో రాసినటువంటి మొదటి తెస్సలోనికలో మరణించిన వారు ఎలా తిరిగి లేస్తారో చెప్పాడు. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. అక్కడ నిద్రించిన వారిని గురించి వివరిస్తూ ఏ విధంగా ర్యాప్చర్లో మనం వెళతామో వివరించాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మనము చీకటి వారము కాదు, వెలుగు సంబంధము కనుక తండ్రి కార్యములన్నీ కూడా మనకి తెలుస్తాయని చెప్పడం కూడా 5వ అధ్యాయంలో చూశాం. చాలా ప్రశ్నలు ఆయన రాసిన మొట్టమొదటి పత్రికలను బట్టి ఆయనకి మరలా ప్రశ్నావళి ఆయన ఎదురుగా వచ్చినవి ఏమిటంటే, ప్రధాన దూత శబ్దం అని రాశారు మీరు 4:16లో. ప్రధాన దూత శబ్దము అని మాకేమీ అర్థం కావట్లేదని అడిగిన వాటిని బట్టే ఆయన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51లో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమనగా కడబూర అన్నాడు. ఏమన్నాడు? కడబూర అనగా చివరి బూర. అందుకంటే ముందు 6 బూరలు ఉన్నాయి, చివరి బూర కడబూర. ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది. మొదటి కొరింథీ పత్రిక రాసింది ఎప్పుడు? కొంచెం వినపడేట్టుగా చెప్తే బాగుంటుంది. అది 55లో. ఈ మొదటి తెస్సలోనికలు రాసింది ఎప్పుడు? అనగా 5 సంవత్సరాల తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకి సమాధానం పౌలు గారు ఇస్తూనే ఉన్నాడు. ఆయన రాసిన పత్రికల్లో మరలా ఆయనకి రిటర్న్లో క్వశ్చన్స్ వెళ్తున్నాయి. అర్థమవుతుంది కదండి? 14 పత్రికలలో గైడ్ అంటాం మనం. ఆయన రాసిన ప్రతి పత్రికలో నుంచి కొన్ని ప్రశ్నలు తిరిగి వెళ్ళినప్పుడు ఇచ్చిన సమాధానాలే మిగతా పత్రికలు. మనం అలవోగా చదువుతూ ఉంటాం, అసలు సంవత్సరాలను పట్టించుకోకుండా చదువుతూ ఉంటాం. ప్రతి దానికి సమాధానం ఆయన ఇస్తూ వచ్చాడు.
50లోనేమో ప్రధాన దూత శబ్దము అన్నాడు, 55లోకి వచ్చేసరికి అది కడబూర అన్నాడు. ఏమండి? కడబూర. ఇట్స్ ఏ వెరీ గుడ్ కీ. యేసయ్య రావాలి అంటే కడబూర మ్రోగాలి. అంతకుముందు మోగితే వస్తాడా, మోగకుండా వస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం కడబూర అన్నాడు. 6 బూరలు మోగిన తర్వాత వచ్చే కడబూరకే యేసయ్య వస్తాడని చెప్పాడు. సరే, ఇప్పుడు మీకు ఎందుకు ఈ 2 పత్రికలు రాయాల్సి వచ్చిందో జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఆ రోజులలో 4000 సంవత్సరాలు ఆదాము మొదలుకొని చివరి ప్రవక్త అయిన మలాకి వరకు కూడా ధర్మశాస్త్రము కానివ్వండి, కీర్తనలు కానివ్వండి, ప్రవక్తల రచనలు కానివ్వండి, మేజర్ ప్రాఫిట్స్ ఆర్ మైనర్ ప్రాఫిట్స్ ఎవరైనా కానివ్వండి, వారు చనిపోవడం వరకే తెలుసు కానీ చనిపోయిన తర్వాత పరిస్థితులు వాళ్ళకి తెలియదు. మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మోషే, యెషయా, ఇర్మియా వీళ్ళందరూ కూడా మరణం వరకు వక్కాణించగలిగారు, రాయగలిగారు. మరణము తర్వాత పరిస్థితులు ఏమిటో వాళ్ళు రాయలేకపోయారు, వాళ్ళ చేత తండ్రి రాయించలేదు. ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది వాళ్ళకి. వాట్ విల్ బి హ్యాపెండ్ ఆఫ్టర్ ది డెత్? మరణము తర్వాత ఏమవుతుంది? పరలోకము ఉన్నదని యెషయా రాశాడు, నరకము ఉన్నదని యెషయా రాశాడు. పరలోకం ఉన్నదని రాసింది ఎవరండి? యెషయా అని. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22లో రాశాడు. నరకము ఉన్నదని ఆయనే రాశాడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనంలో. పరలోకం ఉన్నది, నరకము ఉన్నది, కానీ ఆ తర్వాత విషయాలు ఆయన ఎక్కడ వివరించినట్టుగా ఉండదు. కనుక ఇవన్నీ వాళ్ళకి క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. నీతి, పరిశుద్ధ జీవితముల గురించి మోషేకు తండ్రి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అప్పుడు. అనగా దెర్ ఇస్ నో లా అప్ టు 2500 ఇయర్స్. 2500 సంవత్సరాల వరకు లా, ఆజ్ఞలు లేవు, కట్టడలు లేవు, విధులు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, యాక్ట్స్ లేవు, ఏమీ లేవు. అర్థమవుతుంది కదండి? అందుకే వాళ్ళకి ఏమీ పెద్దగా తెలియలేదు. పుట్టామా, పెరిగామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, చనిపోతామట, చనిపోతే ఏమవుతుందో ఎవరు యెషయా రాశారట, మోషే అన్నాడు నీతిగా ఉంటే ఏదో మన కొరకు ఉన్నదట అని చెప్తున్నారే తప్ప అది ఏమిటి, ఎలా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఆ రోజుల్లో. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కొత్త నిబంధన ఆరంభమైంది, నిబంధన కాలం ఆరంభమైంది. ఆయన వచ్చి 2వ రాకడను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరు చెప్పారనుకుంటున్నారు? మొట్టమొదట యేసయ్యే. బాప్తిస్మిచ్చి యోహాను, ఆ తర్వాత యేసయ్య పరలోకమును గురించి, 2వ రాకడను గురించి చెప్పడం మొదలుపెట్టింది లాస్ట్ ప్రాఫిట్ యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంతదాకా ఎందుకండి? యేసయ్య ఏమని చెప్పాడు ఒక్కసారి చూస్తారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో ఏమని ఉంటుందనగా, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేశను అని అంటున్నాడు. యేసయ్య ఏమన్నాడండి? మనిషి కుమారుడు అంటే తన గురించే చెప్పుకుంటున్నాడు. సర్వశక్తిని అనగా దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాడని, మరలా ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారని. ఇది ఫస్ట్ విస్మయం అందించే మాట. ఇప్పుడు మీరు చూస్తున్న నేను, లేక యేసయ్య అనబడే నేను, మెస్సియా అనబడే నేను, ఇమ్మానుయేల్ అనబడే నేను, మీరందరూ అనుకుంటున్నారు నేను
సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటాను, మరలా మేఘారూఢుడై వస్తాను. ఈ మాటలు విన్న ప్రధాన యాజకుడు బట్టలు చింపుకున్నాడు. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ విననటువంటి మాటలు అవి. వాళ్ళకి ఎంతవరకు ధర్మశాస్త్రాన్ని అవపాసనం పట్టారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సోకాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసు. మనకు కూడా బైబిల్ ఎలా తెలుసో వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తల రచనలు తెలుసు. అవి మాత్రమే తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. కానీ కొత్త మాట మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వాళ్ళ ముందే నిలబడి, ప్రధాన యాజకుని ముందు నిలబడి యేసయ్య పలుకుతున్నాడు, ఇదిగో నేను. అసలు నిలబడ్డది శిక్షకు, కానీ యేసయ్య చెప్పుతున్నది మీరు ఏం చేస్తారో చెయ్యండి, నేను మాత్రము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాను, ఆ తర్వాత మేఘారూఢునై వస్తాను, అది మీరు చూస్తారు అనేసరికి వాళ్ళకి పిచ్చి లేచిపోయినట్టయి బట్టలు చింపుకున్నారు. ప్రధాన యాజకుడు బట్టలు చింపుకున్నాడండి. మీకు ఒక విషయం తెలుసా? ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు మనలాగా ఇట్లా గుండీలు తీస్తే వచ్చేటి కావు. వాళ్ళకి రౌండ్ నెక్ ఉంటుంది, ఆ తర్వాత అంతా మూసేసి ఉంటుంది. ఇట్లా ఓడదీయడానికి వీల్లేదు, పైనుంచే తీయాలి, పైనుంచే దించాలి. ఒకటి. రెండవది, ప్రధాన యాజకుడు ఎట్టి పరిస్థితుల్లో తన వస్త్రములను చింపుకొన రాదు. ఎట్టి పరిస్థితుల్లో చింపుకోవడానికి వీల్లేదు. దట్ ఈస్ ఎ రూల్. అదొక రూల్. వస్త్రములు చింపుకోవడానికి వీల్లేదు, కానీ చింపేసుకున్నాడు. ఎన్నో మార్లు మీకు చెప్పాను ఎందుకు చింపుకున్నాడంటే అదొక పెద్ద సపరేట్ సబ్జెక్ట్ కనుక ఇప్పుడు చెప్పను. తనకు తాను తెలిసిపోయింది, వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఎదురుగా ఉన్నటువంటి యేసయ్య అంటున్నాడు, నేను మరలా వస్తాను అన్నాడు. దాంతో వాళ్ళు అర్థం కాని స్థితిలో ఉన్నారు ముందు. ఇంకొక మాట మీకు బాగా తెలుసు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందనగా, మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని. ఇది రెండవ మిసైల్ పేర్చినట్టయింది. ఒక 2 అడుగులు ముందుకేసాడు యేసయ్య. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట మీరు చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. దీని మీద అల్లకల్లోలం పుట్టింది. దేవుని రాజ్యం బలంగా వచ్చుట ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఎలా చూస్తారు అనుకున్నారు. ఇక అక్కడ నుండి యేసయ్య పునరుద్ధానుడై వెళ్ళిపోయిన దగ్గర నుండి, నేను ఎక్కువగా తీసుకొని ఇది ఉపోద్ఘాతమే కనుక, ఇక రెండవ రాకడను గురించి మొట్టమొదటి శతాబ్దంలోనే వెతుకులాడడం మొదలుపెట్టారండి. యేసయ్య అన్నాడు కదా ప్రధాన యాజకునితో, నేను వస్తానని. ఇదిగో ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముగా వచ్చుట మీరు చూస్తారని చెప్పేసరికి మనం అందరము బ్రతికి ఉండగానే యేసయ్య వస్తాడు అని క్రీస్తు శకము 100వ సంవత్సరం నుంచి వెతుకులాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఇంతవరకు నేటి వరకు కూడా అదే వెతుకులాట జరుగుతూనే ఉన్నది. మొన్నటి వరకు కూడా కొందరైతే పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఎందుకంటే ఇక ప్రభు వచ్చేస్తున్నాడని. ఒక 4 years బ్యాక్ అయితే ఒక పెద్ద న్యూస్ వైరల్ అయింది. ఈ రోజు రాత్రి ప్రభు వచ్చేస్తున్నారని ఎవరు దైవజనులు చెప్పేశారట. ఆల్ నైట్ ప్రేయర్ చేసి, ఫాస్టింగ్ ప్రేయర్ చేసి, మధ్యరాత్రి వరకు పెద్దగా ప్రార్థన చేస్తూ అరిసి తెల్లారేసరికి మనం ఉండమని చెప్పేసి సొమ్మసిల్లి పడిపోయి పొద్దున్న లేగిస్తే అంతా మామూలుగానే ఉంది. అరే రే 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 మీరు చూడండి ఒకసారి. 4 years బ్యాక్ యూట్యూబ్లో ఉన్నాయి, వైరల్ అయి ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే పరిశుద్ధ లేఖనముల యొక్క పట్టు ఎరగకపోవడం, చదవకపోవడం, తెలుసుకోకపోవడం. చాలా వరకు ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరనేసరికి శిష్యులలో ఎవరో ఒకళ్ళు బ్రతుకుంటారని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. అది విచారం. కొందరైతే ఆ కైలాస మహర్షి ఎవరో కాదు, అపోస్తుడైన యోహానే అన్నారు.
పాపం ఆయన చనిపోయాడు, ఎఫ్ఎస్లో సమాధి ఉన్నది. చూడండి, నిజంగా మనవాళ్ళు భలే ఉంటారండి. అంతవరకు పర్లే. యేసుక్రీస్తు ప్రభు వారట పంజాబ్కి వచ్చాడట, అక్కడ వివాహం ఆడాడట, ఆయనకి పిల్లలు ఉన్నారట, ఆయన సమాధి కూడా పంజాబ్లో ఉందట అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాశాడు. అది కూడా ఉంది మార్కెట్లో. నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. ఈ విధంగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే భ్రష్టు పట్టిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోలేదట, మూర్ఛిల్లాడట. వీళ్ళందరూ గవగవ తీసుకెళ్ళి సమాధిలో పెడితే ఆయన మధ్యలో లేచి ఆయన రాయి తొలగించేసుకొని, చూడండి, బయటకు వచ్చి నడిచి 2850 కిలోమీటర్స్లో ఉన్న ఇండియాకు వచ్చి పంజాబ్లో ఉన్నాడట. నమ్ముతారు. చాలా బాగుంది, నమ్మేస్తారు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఒక రోడ్ ఉంది సౌత్ ఆఫ్రికాలో ఉన్న కేప్ టౌన్ నుంచి రష్యా వరకు ఒక రోడ్ వేశారు, నేషనల్ హైవే. ఎక్కడి నుంచి అంటే నోట్ చేయండి. సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి పైన రష్యా వరకు ఒక హైవేని వేశారు. అనగా మనము రోడ్డు ప్రయాణం చేయొచ్చు సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కడ దాకా? రష్యా వరకు. అన్ని బ్రిడ్జిలు కట్టేశారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ లాంగెస్ట్ రోడ్ రూట్ బిల్ట్ బై ది గవర్నమెంట్స్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఇంతకీ చెప్పండి, యోహాను బ్రతికున్నాడా? బ్రతికుండే ఛాన్సెస్ ఉందా? లేదు. ఎందుకని? లూకా సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన తన శిష్యులనగా 12 మంది. ఎంతమంది అండి? 12 మంది శిష్యులు కదండి. డౌట్ ఏమనుందా? లేదుగా. 12 మంది శిష్యులతో ఇట్లా అన్నాను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. అంటే అంతా చచ్చిపోతారు అని చెప్పాడు. ఇది నోట్ చేయండి, ఇది ఇంపార్టెంట్ అయినా కీ. ఏ ఒక్క శిష్యుడు బ్రతికి ఉండడు. నంబర్ 1. నంబర్ 2, నరుని ఆయుష్ 120 years మాత్రమే. ఎక్కడుంది? ఆదికాండం 6వ అధ్యాయము 3, 4 వచనాల్లో. నరుని ఆయుష్ ఎంత అండి? 120. మొట్టమొదటి 1000 ఏళ్ల కాలములోనే ఎక్కువ కాలం బ్రతికారు, కానీ ఆ తర్వాత తండ్రి 120కే తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు 120 కూడా ఎవరున్నారండి? లేరు, చాలా తక్కువ. 100కే చనిపోతున్నారు. కనుక ఏ శిష్యుడు కూడా బ్రతికి లేడు. ఎవరైనా వచ్చి మీ దగ్గర కైలాస మహర్షి అని, ఆ మహర్షి ఈ మహర్షి అని చెప్తే స్ట్రైట్ అవే లేఖనం చూపించండి. 2వ లేఖనం ఏంటి? 120కి దాటి బ్రతకడం కష్టం. మరి ఇంతకీ ఆ మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం ఎవరి గురించి అనగా, అపోస్తుడైన యోహాను పద్మాసు లంకలో ఉన్నప్పుడు పరలోకములోనికి వెళ్ళి మొత్తం చూశాడు. అది తండ్రి చెప్పింది. హల్లెలూయా. మొత్తం 1 నుంచి 22 అధ్యాయాలంతా ఆయన తిరిగింది ఎక్కడ? పరలోకంలోనే. ఆ ముద్రలు విప్పడము, బోరలు ఊదడము, పాత్రల కుమ్మరింపు, దేవదూతలు, బలిష్ఠులైన దూతలు, బలహీనైన దూతలు, అన్నీ చూశాడు. కళ్ళకు కట్టినట్టుగా చూసి ఇప్పుడు మనం అందరం కూడా రాకడ ఎలా ఉంటుందో చెప్పగలుగుతున్నాం, ఆనందిస్తున్నాం. కనుక ఇప్పుడు ఇంతకీ ఆ శిష్యులలో చూసింది ఎవరు? ఏ యోహాను? అపోస్తుడైన యోహాను. అది తండ్రి అక్కడ చెప్పింది. ప్రభు రాజ్యము బలముగా వచ్చుట చూసింది మొట్టమొదటిగా
యోహాను కళ్ళకు కట్టినట్టుగా చూశాడు. మన మధ్యలో ఉన్న కొందరు దైవజనులు కూడా ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రకటన గ్రంథాన్ని మీరు బాగా చదివితే చెప్పగలుగుతారు. కనుక మనము కన్ఫ్యూజ్ అవుతూ వస్తున్నాం. అలనాడు మొదలుకొని నేటి వరకు కూడా ప్రభు రాకడను గురించిన వివరణ తెలుసుకోవడానికి ఒక మంచి అందమైన పేరోడు పెట్టుకున్నాం, ర్యాప్చర్ అని. ర్యాప్చర్ అనగా ఎత్తబడుట, ఆకర్షించబడుట. ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ర్యాప్చర్ అనగా అర్థం ఏంటండి? ఎత్తబడ్డం. ఇప్పటికీ ఈ ఎత్తబడుట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ ట్రిబులేషన్, ప్రీ ట్రిబులేషన్, 2 మిడిల్ ట్రిబులేషన్, 3 పోస్ట్ ట్రిబులేషన్. అనగా సంఘము ముందే ఎత్తబడుతుంది, సంఘము మధ్యలో ఎత్తబడుతుంది, సంఘము చివరి ఎత్తబడుతుంది. అర్థమవుతుందండి? ఏదో కొత్త సబ్జెక్ట్ లాగా ఉందా? ఇది 40% ఉన్నారు నమ్మేవాళ్ళు, దీన్ని కూడా నమ్మేవాళ్ళు 40% ఉన్నారు, దీన్ని నమ్మేవాళ్ళు 20% ఉన్నారు. సంఘము ఎత్తబడటానికి అర్థం ఏంటండి? యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు బ్రతికి ఉన్నవాళ్ళు, క్రీస్తునందు మరణించిన వాళ్ళు లేపబడుటనే సంఘం ఎత్తబడుట. అర్థమైందండి? అర్థమైంది కదా? ర్యాప్చర్ అనగా అర్థం ఏమిటి? ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభు నందు నిద్రించిన మృతులు మొట్టమొదట లేస్తారు. తర్వాత మనము పోయిన వారమే చదివాం. తర్వాత బ్రతికున్న మనము మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళుట, మధ్యాకాశంలో ఉన్న యేసయ్య మనను ఆకర్షించుకొనుట, దాన్నే ర్యాప్చర్ అన్నారు. ఇది ఈనాడు పెద్ద క్వశ్చన్ అండి. ఇది మీకు మీలో కూడా కొందరికి తెలిసిన వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉండొచ్చు కూడా, నేను కాదన్ను. దీనిని ఈ ట్రిబులేషన్ అనగా శ్రమల కాలము. ట్రిబులేషన్ అంటే ఏంటండి? శ్రమల కాలము. ఈ శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి. ఇక మీరు రేపటి దినాన్ని బోధించాలి. ఇక ఈ రోజుతో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి ఈ సబ్జెక్టు. ప్రకటన గ్రంథాన్ని మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉన్నదంతా సెకండ్ మూడే అధ్యాయాలు కానీ మొత్తం ప్రకటన గురించే ఉంది. ట్రిబులేషన్ అనగా అర్థం ఏంటండి? శ్రమల కాలము. శ్రమల కాలం అనగా 7 సంవత్సరాలు. ఇప్పుడు ప్రీ ట్రిబులేషన్ అనగా ఈ శ్రమల కాలములో సంఘము ఉండదు అని చెప్పేవాళ్ళు. శ్రమల కాలంలో అని ఎవరైనా విన్నారా? చేతులు ఎత్తారు ఎవరన్నా? ముగ్గురే ఉన్నారే, నలుగురే ఉన్నారు. మీకు ఎవరికి ఆ డౌట్ లేదా? వినలేదా? శ్రమల కాలంలో సంఘము ఉండదు అని చెప్పడం మీలో ఎవరు వినలేదా? ఓ నలుగురే విన్నారు. చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు? ప్రపంచములో 100 మందిలో 40 మంది దాన్నే నమ్ముతున్నారు. ఏమని చెప్తారు? శ్రమల కాలంలో సంఘము
ఉండదు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధులను శ్రమలలో ఉంచడు. ఒకే ఒక మాట. కనుక ముందే లేచిపోతుంది. ఆ లేచిపోవడాన్నే రహస్య రాకడా. యేసయ్య రహస్యంగా వచ్చి రహస్యంగా తీసుకొని వెళ్ళిపోతాడట. దీన్నే ప్రీ ట్రిబులేషన్ థియరీ వాళ్ళు చెప్పే మాటలు. ప్రపంచంలో 40% ఉన్నారు. ఇక అర్థమవుతుందండి, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, జాగ్రత్తగా నోట్ చేయండి. ఇక మిడిల్ ట్రిబులేషన్ అనగా సంఘము మధ్యకాలంలో, అంటే 3.5 సంవత్సరాల తర్వాత లేపబడుతుంది. ఎప్పుడు లేపబడుతుంది? 3.5 సంవత్సరాలకి. అప్పుడు యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడని కొందరు చెప్తున్నారు. ఇది 20% ఉన్నారు. ఎంత పర్సంటేజ్ ఉన్నారు? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అద్దంకి రంజిత్ ఓఫీర్ గారని యుగాంతాలు చాలా చాలా బుక్స్ రాశాడే, ఆయన దీన్నే నమ్ముతున్నాడు. సంఘము మధ్యలో లేపబడుతుంది అంటాడు. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఏమంటారు? సంఘము చెప్పండి మధ్యలో లేపబడుతుంది అంటాడు. మరి శ్రమల కాలంలో ఉండకుండా సంఘం ముందే లేపబడుతుందని చెప్పేవాళ్ళు ఎవరనగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పిజే స్టీఫెన్ పాల్ గారు సంఘం ముందే లేపబడద్దు అంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు సంఘం ముందే లేపబడద్దు అన్నారు. పాల్ దినకర్ గారు సంఘం ముందే లేపబడద్దు అన్నారు. జోషన్న గారు సంఘం ముందే లేపబడద్దు అన్నారు. ఇంకా పేర్లు చెప్పడం బాగోదు. చాలామంది సంఘం ముందే లేపబడద్దని అన్నారు. అనగా రహస్యంగా వచ్చి యేసయ్య తీసుకొని వెళతాడు. దీన్ని దాదాపు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, నమ్మారు. ఏమండి, ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో మీరు కూడా అది నోట్ చేసుకొని ఓకే అనుకోవచ్చు కదా, అనుకునే ఛాన్స్ ఉన్నాయి. అలానే ఈ రోజులలో మీడియా వచ్చింది బాగా, తర్వాత అవేర్నెస్ బాగా వచ్చి, ఎన్సైక్లోపీడియాలు బాగా వచ్చి, బాగా చదివేవాళ్ళు మీలలో ఎదిగి 100 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన స్కాలర్స్ యొక్క రిపోర్ట్స్ తీసుకొని ఇప్పుడు వేరుగా ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ బెరియా వాసుల గురించి ఉంది, అవునా? వీరు దశలోనికైలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. చూడండి, బెరియా వాసులు, మీకు పటంలో కూడా 4 పటాలు ఉంటాయి, అందులో బెరియా కనపడద్ది. ఈయన తెస్సలోనికి వెళ్ళి తెస్సలో నుంచి కొంచెం కిందకు వస్తే బెరియా కనపడుతుంది. అక్కడ పౌలు శీలలు ఇలానే బోధించినప్పుడు వాళ్ళు విని ఏం చేశారట? అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. ప్రతి దినము లేఖనాలు పరిశోధించడానికి వాళ్ళ చేతిలో బైబిల్ ఏమి లేదండి. ఆ రోజులలో బైబిల్ ఎవరి చేతిలో లేదు. 1555లో ఫస్ట్ సర్ గుటన్బర్గ్ గారు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ ప్రతి ప్రింట్ అయి మన చేతిలోకి వచ్చింది 1555లో. 1611లో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. అంతవరకు బైబిల్ మన చేతిలో లేదు. అంతవరకు పుస్తకాలు వేరువేరుగా గంధపు చుట్టలో చుట్టి ఒక సన్నిహిద్రిలోనే, అనగా పరిశుద్ధాలయంలోనే, సమాజ మందిరంలోనే ఉండేటి. వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని మీరు ఇంటికి వెళ్ళి చూడమంటే చూసే ఓపిక లేదనుకోండి. కానీ ఆ రోజులలో బెరియా వాళ్ళు అలా ఉన్నాయో లేవో చూడాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? సమాజ మందిరానికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన మాటలు ఆ ప్రవక్తల గ్రంథాలు, యెషాట తీయండి, ఎక్కడుంది యెషయా, ఇర్మియా కూడా తీయండి. అచ్చా, ఇర్మియా, యెషయా ఉందా? ధర్మశాస్త్రంలో కూడా ఎత్తినట్టున్నారు కదా కొటేషన్, శీల గారు, అది కూడా తీయండి. బర్నబా, ఇదా అని వెతుకుంటున్నారు వాళ్ళు. మనకి కనీసం పుస్తకం తీసి చూసే ఓపిక లేదు మనకి. యేసయ్య కూడా లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథమును తీసి యేసయ్యకి ఇస్తే దాన్ని ఊడదీసి ఏమండి
చదివాడు. ఏది 61వ అధ్యాయాన్ని చదివాడు. ఆ తర్వాత మళ్ళీ చుట్టి ఇచ్చేశాడు. కనుక ఏదైనా ఆ రోజులలో వెతకాలి అంటే మనలాగా బైబిల్ చేతిలో లేవు, ఎన్సైక్లోపీడియా లేవు, సెల్ ఫోన్లు లేవు, సిస్టంలు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఏమీ లేవు. పోయి వెతుక్కోవాలి. ఆ రోజులలో అంతా కష్టపడి వెతుక్కున్నారు. అందుకే బెరియావాసులు అని మనం గబగబా బెరియావాసులు అపోస్తుల కార్యములు 17 అధ్యాయం 11 వెతికారట అంటే మనలాగే ఇంటికి పోయి సాయంత్రం వెతికినట్టు కాదండి. అది ఇట్స్ ఎ టాస్క్. మనం ఈజీ. అసలు నేను చెప్పింది రైటో కాదో నోట్ చేసి మీరు తిరిగేస్తుంటే ఏంటి అన్ని తప్పులే వచ్చినాయి అనుకోవచ్చు. అంత వెసులుబాటు తండ్రి ఇప్పుడు మనకిచ్చాడు. కనుక ఆ రోజులలో వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు చదువుకున్నది, వాళ్ళు తెలుసుకున్నది చెప్పారు దైవజనులు. ప్రీ ట్రిబులేషన్ 40%, మిడిల్ ట్రిబులేషన్ 20%, పోస్ట్ ట్రిబులేషన్ అనగా శ్రమలు ముగిసిన తర్వాత ఎత్తబడుతుంది అన్న వాళ్ళు 40%. ఇంతవరకు అర్థమైన వాళ్ళు చేయొత్తే బాగుంటుంది. అయితే ఈ మూడిట్లో ఒకటే కరెక్టు. ఈ డౌట్ ఏం లేదు కదా. 2 తప్పు. యేసయ్య 2 సార్లు 3 సార్లు ఏం రాడండి. ఏమని అనుకుంటారని చెప్పి కొందరు ఈ మధ్యకాలంలో రెండింటి కలిపి చెప్పడం మొదలుపెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రహస్య రాకడ ఉందట, బహిరంగ అబ్బా ఎంత హ్యాపీగా ఉందండి. అంటే ఈ 2 రోజులు బాధపడకుండా రహస్య రాకడ ఉంది బ్రదర్ అంటే వీళ్ళు సంతోషిస్తారు, బహిరంగ రాకడ ఉందంటే వీళ్ళు సంతోషిస్తారు. ఎంత బాగుందండి. ఆహా. అంతేగాని మాది కరెక్ట్ కాదేమో అని జాక్ పూనన్ గారు రెక్టిఫై చేసుకున్నట్టుగా, జాక్ పూనన్ రెక్టిఫై చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ స్పీకర్ జాక్ పూనన్ ఆఫ్ కేరళ, నోట్ చేసుకోండి. జాక్ పూనన్, JACPOONEN, పూనన్, జాక్ పూనన్ ఆఫ్ కేరళ, బెస్ట్ స్పీకర్. ఆయన ఒకప్పుడు ఈ ప్రీ ట్రిబులేషన్ థియరీని 20 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు నేను చెప్పిందంతా రెక్టిఫై చేసుకుంటున్నాను, పోస్ట్ ట్రిబులేషన్ కరెక్ట్ అంటున్నాడు. సరే, అది ఎప్పుడు ఏది కరెక్టో ఏది రాంగో మనం ప్రకటన గ్రంథంలో తెలుసుకుందాం. ఇప్పుడు మనమేమి వీఆర్ నాట్ హియర్ టు జస్టిఫై విచ్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ రాంగ్. మనం ఇప్పుడు ధ్యానిస్తుంది కేవలం 2వ తెస్సలోనిక. కనుక మీకు అవేర్నెస్ ఉండడానికి ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి? 3. ఒకటి సంఘం ముందే, ఇంకోటి మధ్యలో లేపబడింది, ఇంకోటి చివరి లేపబడింది. ఇందులో ఒకటి కరెక్ట్, తగిన 2 తప్పు. ఎవరైతే ముందు లేపబడద్దు అంటారో నీ తప్పంటే బట్టలు చింపుకుంటారు. ఈ మధ్యలో ఇదొకటి ఉందండోయ్, నువ్వు చెప్పేది తప్పంటే ఒప్పుకోరు, బట్టలు చింపేసుకుంటారు, ఆర్గ్యుమెంట్లో కూర్చుంటారు, నానా గొడవ చేస్తారు, నానా యాగి చేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా ఈ గొడవలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇవి 3 కాకుండా పేరు బాహాటంగానే చెప్పేస్తాను, రికార్డ్ అవుతుంది కనుక. జోహోవా విట్నెస్ అని ఒక సంస్థ ఉంది. ఎంతమంది తెలుసు? అదన తెలుసా? కొందరికి ఇంకా కొందరు తెలియదేమో, అది కూడా చేయలేపల. వీళ్ళు 1914లోనే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడండి? ఏం స్టార్ట్ అయిందట? చిక్కే లేదండి, ఇక అసలు చిక్కే లేదు, ఈ గొడవలే లేవు. 1914 అంటే ఇప్పుడు ఎంత అండి? 2022 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 పైచులకు దాటింది కదండి. బోరల గురించిన గొడవ లేదు, పాత్రల గురించిన గొడవ లేదు, ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉన్నారండి. ఏది 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయింది ఏకంగా అన్నారు. అసలు 1000 ఏళ్ల పరిపాలన అనగా ఏమిటంటే, 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభువు పరిశుద్ధులు కలిసి పరిపాలించే పరిపాలన, మహిమా శరీరులు ఒకటి. అర్థమైంది కదండి. 1000 ఏళ్ల పరిపాలన ఎవరు ఉంటారు? లేపబడ్డ వాళ్ళు, ర్యాప్చర్లో లేపబడ్డ వాళ్ళు అందరూ కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఇది మర్చిపోయారు వాళ్ళు, అసలు దీన్ని పట్టించుకోలే. ఇది ఒక పాయింట్. రెండవది, సాతానును బంధించాలి. సాతానును బంధిస్తేనే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఏం బంధించాలి?
మరి ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన సాతానుడు ఉన్నాడా లేడా అని డౌట్ ఉందండి. చక్కగా సాతానుడు మానభంగాలు చేస్తున్నాడు, యాసిడ్లు పోయిస్తున్నాడు, మార్డర్లు చేయిస్తున్నాడు, దొంగతనాలు చేయిస్తున్నాడు. అరే మీరు ముగ్గురు తనుకోండ్రా, ప్రీ ట్రిబులేషన్, మిడిల్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ తనుకుంటూ తావండి, హ్యాపీగా ఉన్నాడు. ఇందులో ఎవడు దైవజనం లేడని చెప్పుకుంటున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఒకడు అంటున్నారు. కనుక ఇలా సత్యదూరాల్లోనికి వెళ్ళిపోయి ప్రభు రాకడను గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చెప్తారో ఇక మీకే తెలుసు. అసలు వాళ్ళతోటి మాట్లాడడమే టైం వేస్ట్. ఒకటి గుర్తుంచుకోండి, 2వ యోహాను పత్రికలో అంటాడు కదండి, శుభం అని కూడా అనొద్దు అన్నాడు. నమస్తే కాదు, శుభం అని కూడా అనొద్దన్నాడు. సరే, ఇంతకీ కొన్ని పాయింట్లు గబగబ చెప్తా, నోట్ చేసుకోండి. ప్రభు రాకడకు సూచనలు ఏమిటి? 2వ తెస్సలోనికలో ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ప్రభు రాకడలో సూచనలు ఏమిటి? ఇది తుడిపేస్తున్నాను. ప్రభు రాకడలో సూచనలలో మొట్టమొదటిది, నంబర్ 1, పరిశుద్ధాలయం కట్టబడాలి. ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏమంటే రేపే యేసయ్య వచ్చేస్తున్నాడంటే ఫస్ట్ పరిశుద్ధాలయం ఏదని అడగండి. ఫస్ట్ సూచన ఏంటండి? చెప్పాలని అందరూ చెప్పాలి. ఇదైతే ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు చెప్పినా చెప్పకపోయినా నో ప్రాబ్లం. యేసయ్య రావాలంటే ఏం చేయాలి? ఆలయం కట్టబడాలి. ఈ ఆలయాన్ని ఎవరు కూల్చారు అనగా, క్రీస్తు శకం 79లో టైటస్ అనే తీతుకు అనే మహాచక్రవర్తి, రోమన్ ఎంపరర్ కూల్చాడు. నోట్ చేయండి. ఎప్పుడు కూల్చేశాడు? 79 ADలో. ఎవరు? టైటస్, కింగ్ ఆఫ్ రోమ్. అది ఇంతవరకు కట్టబడలేదు. ఇప్పటి వరకు కూడా, అర్థమవుతుందండి, ఇంతవరకు కూడా ఆలయం లేదు అసలు. సొలొమోను గారు కట్టించినటువంటి ఆలయము లేదు. మీకు ఎజ్రా గ్రంథంలో చెప్పాను, గుర్తుంది కదా? ఎజ్రా గ్రంథంలో మళ్ళీ తిరిగి ఎవరెవరు కట్టారో, ఎలా కట్టారో చెప్పాను. ఆ తర్వాత ప్రభు వారు కూడా సంచరించుతున్నప్పుడు ఆలయం ఉంది. యేసయ్య తన మిషనరీలో, సువార్త పరిచర్యలో ఆలయము ఉన్నది. ఎప్పుడు? యేసయ్య పరిచర్య చేస్తున్నప్పుడు. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు చదవండి గబగబా. 21:5 ప్లీజ్. లూకా 21:5. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయముని గురించి మాట్లాడుతుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుతున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చునని చెప్పాను. చూడండి, యేసయ్య ప్రవచనం ఇది. ఇది రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయి దినములు వచ్చునని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుని ప్రతిరూపమే. ఇక్కడనే చెప్తే నేను ఒక 15-20 నిమిషాలు పెడుతుంది కనుక ముందుకెళ్ళిపోతున్నాను. నిజానికి ఈ ఆలయాన్ని కట్టించడానికి యేసయ్య దావీదుతోటి స్థలం కొనిపించాడు, సొలొమోనుతోటి కట్టించాడు 7.5 సంవత్సరాల్లో. మోషేకి ఆ వివరణ అంతా ఇచ్చాడు. ఇచ్చిందంతా ఈయన వాక్యమైన దేవుడిగా ఇచ్చాడు. చివరికి మానవ రూపిగా వచ్చి అది కూల్చగొట్టబడుతుందని చెప్పాడు. అనగా ఎంత పాపము పండిపోయి ఏ విధంగా తయారైందో చూడండి. ఆ దేవాలయం చూసినప్పుడు తండ్రి చాలా బాధపడ్డాడు. మనం ఇప్పుడు లాస్ట్ వీక్లో ఉన్నాం కదండి. ఒక అడుగు పక్కకెళ్ళి చెప్తాను. లాస్ట్ వీక్ ఆఫ్ ది జర్నీ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించిన 8 రోజుల కార్యక్రమాలు అని ప్రతి చర్చిలో డివోషనల్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి.
ఆదివారం నాడు మటల ఆదివారం అని, సోమవారం నాడు ఆ ఫిగ్ ట్రీని అంజూరపు చెట్టుని ఎండగొట్టి దేవాలయంలో క్రయ విక్రయములు చేస్తున్న వారిని అందరినీ బయటికి శ్రేస్తాడు. అంత కోపం వచ్చింది యేసయ్యకి. దాని నిండా వ్యాపారమే జరుగుతుంది. గొడ్లు, గొర్రెలు, మేకలు అన్ని వ్యాపారం అండి. అదో పెద్ద మీరు సంతకు పోయినట్టే ఆదివారం సంత చూసినట్టే ఉంటుంది దేవాలయం. అందుకు కోపం వచ్చింది యేసయ్యకి. ఎవరైనా చెప్పగలరా మూడో దినం ఏం జరిగిందో? ఇంకా విశ్వాసంలో బలపరిచింది, బాగానే ఉంది. ఇంకా సరే, ఇక రెండవ పాయింట్లోకి వస్తున్నాను. ఒకటి, యెరూషలేము గుడి కట్టబడాలి. రెండవది, ఈ నిత్య రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. మత్తయి సువార్త 24:14 నోట్ చేయండి. రెండవ పాయింట్, ఏ నిత్య రాజ్య సువార్త? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అనే సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి. ఇది రెండవ పాయింట్. ఇప్పటికే దాదాపుగా ప్రకటించబడింది, ఇంకా ప్రకటించబడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి? దేవాలయం కట్టబడాలి. రెండో పాయింట్ ఏంటి? ఈ నిత్యరాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. మూడో పాయింట్, ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇదేంటంటే ఒకటేనండి, ఇక భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కుమారులు, అన్నా చెల్లెళ్ళు అనే ప్రేమలన్నీ పోయి వాళ్ళే ఒకరినొకరిని చంపుకోవడం మొదలు పెడతారు. అనేకుల ప్రేమ చల్లారును. సహోదరుడు ఇంకో సహోదరుని కొడతాడు, తండ్రి కుమారుని చంపుతాడు, కుమారుడు తండ్రిని చంపుతాడు, చివరికి మరణానికి అప్పగించుకుంటారు అని మత్తయి సువార్త 10:21 ఉంది. యేసయ్య చెప్పింది మత్తయి 10:21. ఇప్పుడు అనేకుల ప్రేమ చల్లారును, ఒకరి ఎడల ఒకరు చంపుకుంటారు. తర్వాత చదవండి, టైం చాలదు కనుక ముందుకు వెళ్తున్నాను. చాలా ఉంది చెప్పవలసింది. ఇక ఇంపార్టెంట్ అయినటువంటి 4వ సూచన ఏమిటంటే, యెరూషలేము దేశము, ఇప్పుడున్న యెరూషలేము దేశము పొరుగు దేశాలతో చుట్టబడ్డం, అనగా యుద్ధానికి వస్తారు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడును, మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనడి అన్నాడు. లూకా సువార్త 21:20. లూకా 21:20. ఇది ఒక సూచన. ఎండ్కి యేసయ్య రావడానికి సూచన ఏంటంటే, ఇప్పుడున్న యెరూషలేమును జయించడానికి అన్య దేశాలు వస్తాయి. యెరూషలేము మీదకే యుద్ధానికి వస్తారు. ఇంతవరకు రాలా. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వచ్చేసింది అనుకుంటున్నాను. నో, అందరూ కలిసి ఎక్కడికి రావాలి? యెరూషలేము మీదకి రావాలి. యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చారంటే అదొక సూచన. ఎందుకు యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తారనగా, యెరూషలేము మత్తు పుట్టించు పాత్రగా తయారవుతుంది. అనగా ప్రపంచమంతా ఆయిల్ వెల్స్ ఎండిపోతాయి. ఆయిల్ ఎక్కడ దొరకదు. ఆయిల్ అనగా నూనె బావులు కేవలము యెరూషలేములోనే ఉంటాయి. యెరూషలేములోనే అబండెంట్ అంత దీవెన ప్రభు ఇచ్చాడు. దేనికి? యెరూషలేముకి. యెరూషలేములో ఎక్కడ తవ్వితే అక్కడ ఆయిల్ వచ్చేస్తుంది. మృత సముద్రముతో సహా, ఇప్పుడు డెడ్ సీ అంటున్నామే, మృత సముద్రము, యోర్దాను నది వచ్చి మృత సముద్రంలోనే కలుస్తుంది. దాని నిండా కూడా ఆయిల్ వెల్సే ఉన్నాయి. రేపు డ్రిల్ చేయబోతున్నారు. ఒక రకంగా మత్తు పుట్టించు పాత్రగా తయారవుతుంది. జకర్యా గ్రంథము 12:2 ఉంటుంది, చదవండి. నేను
యెరూషలేమును మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను అన్నాడు. ప్రపంచమంతా కూడా యెరూషలేము వైపే చూస్తారు. మీకు విషయం చెప్పాలా, తెలుసు అనుకుంటా. ఈనాడు శ్రీలంక మన కిందనే ఉంది. తిండి లేదండి పాపం, భోజనం లేదు, కరువు వచ్చేసింది. రోజులో 10 గంటలు కూడా పవర్ లేదు వాళ్ళకి. పెట్రోల్ ఆయిల్స్ అసలు లేవు, తినటానికి తిండి గింజలు లేవు, కరువు వచ్చేసింది, మెడిసిన్స్ లేవు. జాగ్రత్తగా వినండి, శ్రీలంక మొత్తం కూడా కరువులోకి వెళ్ళిపోయింది. భారతదేశం వైపు చూస్తున్నారు వాళ్ళు, ఎవరన్నా ఏమైనా ఇస్తారా మన గవర్నమెంట్ అని. ఎంత దారుణమో చూడండి. మన పరిస్థితి చాలా మెరుగు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, ఒకవైపు కరువు. మన పైనేమో యుద్ధం, కింద భాగంలో కరువు. మనం కూడా ఏం సుఖంగా ఏం లేవు. ఇప్పుడు 125 రూపాయలు పెట్రోల్ అయిపోయింది, 150 ఎస్టిమేషన్స్ ఉన్నాయి. స్లోగా పెంచమని చెప్పింది గవర్నమెంట్, పెరుగుతుంది. విత్ ఇన్ 3 monthsలో 150 అయిపోద్ది. ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, సూచనలు కనపడుతున్నాయి. మనమే కదలకుండగా నిశ్చలంగా ఉన్నాం. అందుకే లేచి అనేకులను వెలిగించి అనేకుల కొరకు ప్రార్థన చేయమని తండ్రి మనలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇంతకీ ఎందుకు మత్తు పుట్టించు పాత్రగా తయారవుతుందనగా, దేవుడిచ్చినటువంటి దీవెనలు. ఆదికాండము 27:28 ఇస్సాకు యాకోబును దీవించాడు. ఏమని? ఇదిగో నీవు యెరూషలేములో ఉండబోతున్నావు, అక్కడ యెరూషలేము మీద నేను మంచును కుమ్మరించబోతున్నాను అని. తర్వాత చదవండి, నోట్ చేయండి. ఏం చేస్తాడట? మంచు, యెరూషలేము నుండి శ్రేష్టమైన మంచు కురిపిస్తాను, దీవెనలతో నిండుకొని ఉంటాయి అని ఇస్సాకు యాకోబుని దీవించాడు. ఆ తర్వాత మోషే ఇక కొద్ది రోజులలో కొండ ఎక్కి చనిపోతాడనగా, పిస్కా కొండ ఎక్కి చచ్చిపోతాడు. ఇక లాస్ట్గా రాసినటువంటి ప్రార్థన లేక కీర్తన అనండి, ఏదన్నా అనండి, అది 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము. అక్కడ 24వ వచనం ఒకటి ఉంటుంది. అందులో మోషే 12 గోత్రముల వారికి దీవెనలు ఇస్తూ ఆషేరు అనే పేరును మెన్షన్ చేస్తూ, గోత్రకర్తను, ఆషేరు నీ పాదములను తైలములో ముంచెదవు. చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. తన పాదములను తైలములో ఉంచును. ద్వితీయోపదేశకాండం 33:24. ఇప్పుడు చూడండి, ఇస్సాకు దీవెన ఉందా? మోషే దీవెన ఉందా? ఆషేరు పాదాలనే తైలంలో ముంచుతాడంటే యెరూషలేములో ఏముంది? ఆయిల్ బాగా రాబోతుంది. ఇంకొక ప్రాఫెసీ ఉంది. 147 సంవత్సరాలప్పుడు క్రీస్తు పూర్వం 1711లో యాకోబు కూడా తన బిడ్డలను పిలిపించి ఒక చక్కటి ప్రవచనం చెప్పాడు. 49వ అధ్యాయము ఆదికాండము 20వ వచనంలో నోట్ చేయండి. అక్కడ ఆషేరునే మళ్ళా మెన్షన్ చేశాడు. ఆషేరు నీ యొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అని. కనుక యెరూషలేములో ఎటువంటి దీవెన ఉందంటే, ఫుల్లీ డిప్డ్ విత్ ఆయిల్. యునైటెడ్ నేషన్స్ సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి సంపద కంటే 40% ఎక్కువగా కేవలము మృత సముద్రంలోనే ఉందని ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు. హల్లెలూయా. 40 అమెరికాలు కలిపితే ఒక మృత సముద్రంతో సమానం కాదట. అర్థమవుతుందండి? ఏది ఇప్పుడు అనుకోవడం కాదు. ఎప్పుడు మాటలు ఇవి? ఆదికాండం రాసింది ఎప్పుడు? 1513లో. ద్వితీయోపదేశకాండం రాసింది ఎప్పుడు? 1473లో. అప్పుడు ప్రాఫెసీస్ ఇవన్నీ. మోషే గారు అవి ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. అది ఆశ్చర్యం. నేను మత్తు పుట్టించే పాత్రగా చేయబోతున్నాను. ఎక్కడ ఆయిల్ దొరకదు. ఇప్పుడు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అంటున్నారు, అక్కడ
ఇరాక్, ఇరాన్, రష్యా, ఎక్కడైతే ఆయిల్ వెల్స్ ఉన్నాయో అన్నీ నిండిపోతున్నాయి. ఆయిల్ బ్యారెల్స్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ రాబోతుంది, కరువులు రాబోతున్నాయి, కాటకాలు రాబోతున్నాయి. నాలుగవ పాయింట్ ఏంటంటే యెరూషలేము ఏమవుతుంది? మత్తు పుట్టించు పాత్రగా తయారై యుద్ధాలకి కన్నుగుట్టి యుద్ధాలకు బయలుదేరతారు. అదే చెప్పాడు లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనంలో. యేసయ్య చెప్పాడు, ఇదిగో మీ దగ్గరికి దండులు వస్తున్నాయి జాగ్రత్త అని. దీనిని అంబేద్కర్ భవన్లో బైబిల్ స్టడీ అప్పుడు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 38వ యుద్ధము దీని గురించే. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 2 నుంచి 20 వచనాలు తర్వాత చదవండి. ఈ యుద్ధం దేని గురించి? ఆయిల్ గురించే. రష్యన్సే బయలుదేరతారు. గోగు, మాగోగు, తొబలస్కి, ఓహో, తొగర్మా, జర్మనీ అన్నీ బయలుదేరుతాయి ఆయిల్ కోసం. ఎక్కడికి వస్తారు? యెరూషలేము మీదకి వచ్చి చావు తన్నులు తిని వెళ్ళిపోతారు. అప్పుడు గమనించాల్సింది ఏమిటంటే ప్రభురాకడ. ఇవన్నీ ప్రభురాకడ సూచనలండి. ఎన్నో పాయింట్ చెప్పాను నేను? 4. 1 పరిశుద్ధాలయము కట్టబడు. 2 నిత్యరాజ్య సువార్త. 3 అక్రమము ప్రేమ. కరెక్ట్. 4 యెరూషలేము వెరీ గుడ్. చేత చుట్టబడు. ఇప్పుడు 5వ పాయింట్లోకి వస్తున్నాను. అబద్ధ క్రీస్తు బయటికి రావాలి. అబద్ధ క్రీస్తు బయటపడాలి. ఇక్కడ నుంచి ఎత్తుకున్నాడు. 2వ తెస్సలోనికైలు రాసిన పత్రిక ఇప్పుడు తీస్తున్నాను. 2వ తెస్సలోనికైలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ప్రభు దినం అప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ చూడండి. చాలండి. ఇక 51లోనే క్రీస్తు శకము 51లోనే క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వస్తుంది. ఇప్పటికి అదే అంటున్నారు కదండి. రేపే యేసయ్య వస్తే, ప్రభువే ఈరోజు రాత్రి వస్తే అని అంటున్నారే. వాళ్ళు ఊరిని బెదిరించడానికి అంటున్నారో లేకపోతే నిజంగా అంటున్నారో నాకు తెలియదు. కానీ ప్రభు రావాలి అంటే ఇవన్నీ జరగాలి అని బైబిలే చెప్తుంది. అందుకే ఈయన కూడా ఏమన్నాడు? ఆత్మ వలన చెప్పిన మాట వలన చెప్పిన మా యొద్ద నుండి పత్రిక వచ్చిందని ఎవరైనా ఒకవేళ ప్రచారం చేసినా మీరు త్వరపడి చంచల మనస్కులు అంటే వెరీ క్లియర్. అవే మాటలు ఇప్పటికి 2000 సంవత్సరాలైనా ఇప్పటికి అవే వర్తిస్తున్నాయి. ఎందుకనంటే కింద సూచనలు ఇస్తాడు. ఇక ప్రభు రావాలి అంటే మొట్టమొదటిగా ఎవరు రావాలట? 3వ వచనము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడాలి. ప్రభు రావాలి అంటే భ్రష్టత్వం సంభవించాలి. నాశన పుత్రుడు ఎవరండి? యాంటీ క్రైస్ట్ రావాలి. ఆ తర్వాతనే యేసయ్య వస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు రాకడ గురించి. మరి ప్రభు రాకడ రావాలంటే ఇలా జరగాలని మరి పౌలు గారు అన్నారు. ఇందాకనే మనము మరి ప్రీ ట్రిబులేషన్ వాళ్ళు ఇది కొంచెం ఆలోచించాల్సిన మాట. పాప పురుషుడు ముందు రావాలి అన్నాడు. అది వాళ్ళు ఆలోచించాలి. సరే, అతడు వచ్చి ఏం చేస్తాడట? చూడండి, ఇక్కడనే ఉంది. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. చాలండి. ఆయన వచ్చి ఎక్కడ కూర్చుంటాడట? దేవుని ఆలయంలో. చెప్పాలండి.
కొంచెం టఫ్గా ఉంది కదా సబ్జెక్టు, కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎక్కడ కూర్చుంటాడట అంటే ఇప్పుడు దేవుని ఆలయం కట్టబడాలనా లేదా? అది ఆయన రావాలి, వచ్చి దేవుని ఆలయంలో కూర్చోవాలి. ఇప్పటికైతే ఆలయం లేదు. పాప పురుషుడైన యాంటీ క్రైస్టు ఇంకా రాలేదు. ఇన్ని ఉన్నాయి, ఇన్ని గొడవలు ఉన్నాయి. అంత మాత్రమే కాక ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి యెరూషలేమును అనగా యెరూషలేం ప్రెసిడెంట్ని పిలిచి, నేను మీ జోలికి రాను, నేను క్రీస్తుని కనుక నేను మిమ్మల్ని రక్షిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. చెప్పి సంధి చేసుకుంటాడు. ఏం చేస్తాడండి? అది ఒక కీ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము, అది కీ. 9:27 చదవండి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అనగా ఇది నెరవేర్చబడుతుంది. ఇజ్రాయెల్ దేశముతో ఏమని చెప్తాడు? నేను నీ మిత్రుడను, నేను దేవుడను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ మీదకి నేను రాను అని నిశ్చింతగా ఉండండి, పరిపాలన చేసుకోండి అని ఇజ్రాయెల్ దేశంతో అన్నప్పుడు వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మి మన జోలికి రావటం లేదు, చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కనుక వీళ్ళ మానాన్ని వీళ్ళు గవర్నమెంట్ నడుపుకుంటుంటారు, ఆయన మానాన్ని జరుపుకుంటూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఏం చేస్తాడు? పరిశుద్ధాలయం దగ్గరికి వచ్చి బలులను ఆరాధనలన్నింటినీ నిలిపివేస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఆఫ్ చేసేస్తాడు. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము హేయమైన వస్తువును నిలబెడతారు. దానియేలు 11:31. ఈ సూచన ఏంటంటే మనం చెప్పామే, గుడి కట్టబడాలి, నిత్యరాజ్య స్వార్థ ప్రకటించబడాలి. ఇవన్నీ జరిగిన తర్వాత యాంటీ క్రైస్ట్ రావాలి. యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేం దేశంతో సంధి చేసుకుంటాడు. ఇంతవరకు ఇప్పుడు ఏమీ జరగలేదండి. ఇవన్నీ జరిగాయా? ఎవరు గొడవలో వాళ్ళు ఉన్నారు, చక్కగా గవర్నమెంట్ పరిపాలించుకుంటున్నారు. ఏ దేశంలో ఏ గొడవ లేదు. యాంటీ క్రైస్ట్ ఇంక రాలా. మనోళ్ళు అప్పుడే పేర్లు పెట్టారు, ఒబామా అని యాంటీ క్రైస్ట్ అన్నారు. మీరు విన్నారో లేదో? నేను విన్నా. సంతలో మీటింగ్లు పెట్టి ఒకరు, శుభవార్తలు ఇంకొకళ్ళు ఒబామానే యాంటీ క్రైస్ట్ అన్నారు. పాపం ఆయన దిగిపోయి ఇప్పుడు చర్చిలో కూర్చొని ఆరాధన జరుపుకుంటున్నాడు. ఆయన చర్చిలో కూర్చున్నాడు. ఎవరు? ఒబామా గారు. ఆయన యాంటీ క్రైస్ట్ అన్నారు. ఇప్పుడేంటి? బర్కోష్ బాను అని అతన్ని పట్టుకొని ఆయనే క్రీస్తు అన్నారు. ఆ తర్వాత ఇచ్చి ఆయన కాదన్నారు. ఆ తర్వాత అబుల్ ఫియానా ఆయన క్రీస్తు అన్నారు. అబేబే ఆయన కాదన్నారు. ఆ తర్వాత ఎవరు? హెన్రీ కిస్సింజర్ అయ్యిండొచ్చు అన్నారు. ఆయన కాదన్నారు. ఎవరు కనపడితే వాళ్ళని క్రీస్తు అంటున్నారండి. అసలు యేసయ్యని నమ్మట్లేదు, డిబేట్లు పెట్టుకున్నారు. ఇది చూడండి ఎలా ఉందో. అసలు యేసయ్య అని మనం చెప్తుంటే నమ్మరు, ఎవరు కనపడితే వాళ్ళని క్రీస్తు అని నమ్ముతున్నారు. అర్థమవుతుందండి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎవరినో చూపించి యేసు అంటే నమ్ముతున్నారు. అసలు యేసయ్యని 2000 సంవత్సరాలను చెప్తుంటే మనం నమ్మట్లా. పెద్ద పెద్ద డిబేట్లు, యేసయ్య నిజంగా దేవుడైనా, దేవుడే తండ్రి అంటాడేమిటి, ఇలా ఎన్నో 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 ఉన్నాయి ఇప్పుడు గొడవలు. అందుకే బైబిల్ స్టడీస్ పెట్టింది. యాంటీ క్రైస్ట్ వచ్చి ప్రపంచానంతా తన ఆధీనంలోకి తీసుకొని ఒక యెరూషలేముతో సంధి చేసుకుంటాడు. నేను నీ జోలికి రాను అని చేసి 3.5 సంవత్సరాలు జరిగిన వెంటనే ఆ మాటలన్నీ పక్కకు జరిపి వచ్చే ఆలయంలో నేనే క్రీస్తునని కూర్చుంటాడు. అప్పుడు యెరూషలేము ప్రజలు వాడిని తరిమేస్తారు. ఇదండి ఇక్కడ చెప్పింది. తాను దేవుని ఆలయంలో కూర్చుండును కనుక
ఎవడు మోసపరచకుండా చూసుకోండి. అంటే ప్రభు రాకడ రావాలి అంటే యాంటీ క్రైస్ట్ పుట్టాలి, ఆయన సంధి చేసుకోవాలి, 3.5 సంవత్సరాలు తన పరిపాలన సాగిన తర్వాత వచ్చి ఆలయంలో కూర్చున్నప్పుడు ప్రభు రాకడ సమయం దగ్గరికి వచ్చిందని గమనించమన్నాడు. యేసయ్య కూడా అదే అన్నాడు కదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో అనుకుంటా అన్నాడు. చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కనుక యేసయ్య కూడా చెప్పేశాడు, నాశనకరమైన హేయ వస్తువు వచ్చిందంటే నా రాకడ వచ్చిందని గమనించండి అని చెప్పేశాడు. ఇన్ని కీసిస్తున్నానండి మీకు. ఇక ప్రీనో, మిడిలో, పోస్టో మీరే ఆలోచించుకోవచ్చు ప్రకటన అయ్యే లోపల. నేనైతే మీకు కీసిస్తున్నాను. ఇప్పుడు ఇంతకీ యాంటీ క్రైస్ట్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఈ చిక్కంత ఎందుకు, అసలు పోపే యాంటీ క్రైస్ట్ అన్నారు. చూసారా, పోపే చివరికి ఉండి ఉండి నేనే క్రీస్తుని అంటాడని. నో 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 నో, పోపు కాదు. ఇక కొందరు అన్నారు యెరూషలేములో నుండి వస్తాడు క్రీస్తు, ఆయనే అబద్ధ క్రీస్తు అన్నారు. నో నో నో, అది కూడా తప్పే. యెరూషలేము నుంచి రాడు. అమెరికా నుంచి అన్నారు, అది తప్పే. మరి ఎక్కడి నుంచి వస్తాడు అంటే తండ్రి చెప్పాడు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సముద్రములో నుండి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడట? సముద్రములో నుండి. సముద్రములో నుండి ఒక క్రూర ముఖము పైకి వచ్చుట నేను చూచి తిని అన్నాడు. ఇంత యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీకు దొరకవు తర్వాత. ప్రకటన గ్రంథం చెప్పేవాళ్ళే లేరు ఈ రోజుల్లో. చెప్పినా తప్పులు తడకలు వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాడు? సముద్రములో నుండి. సముద్రము దేనికి సూచన అనగా అన్య జనాంగమునకు సూచన. సముద్రం దేనికి సూచన? అన్య జనాంగమునకు సూచన. అవునండి, దానికి రెఫరెన్స్ ఏందని అడగొచ్చు మీరు. ప్రకటన 17:17 రెఫరెన్స్ అది. సముద్రము దేనికి సూచన? అన్య జనాంగమునకు సూచన. చూడండి 17:15 నోట్ చేయండి. 17:15 నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కనుక యాంటీ క్రైస్ట్ ఎందులో నుంచి వస్తున్నాడంటే అన్య జనాంగంలో నుంచి వస్తున్నాడు. ఇది కీ. మరి ఇంతకీ అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే భూమిలో నుంచి వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. చాలండి, భూమిలో నుంచి వస్తున్నాడంటే దేవుని జనాంగములో నుంచి వస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదండి. అన్య జనాంగము సముద్రమునకు సూచన, భూమి దేవుని జనాంగమునకు సూచన. చాలా రిఫరెన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ అవ్వడం దేనికని. నేను హెచ్కేల్లోకి వెళ్ళాలి, ఇర్మియాలోకి వెళ్ళాలి, ఎందుకని సింపుల్గా చెప్పేస్తున్నా మీకు. ఇప్పుడు ఇంతకీ యాంటీ క్రైస్ట్కి వచ్చే అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు అనుకుంటున్నారు? యెరూషలేములో నుంచి వస్తాడు. ఆయన కరెక్టే, ఆయన నిజంగానే ప్రవక్తే అని చెప్పుకుంటారు. ఎవరు? యెరూషలేములో నుంచి వచ్చే ఒక ప్రవక్త అతన్ని సపోర్ట్ చేస్తారు. ఎవరిని సపోర్ట్ చేస్తాడు? యాంటీ క్రైస్ట్ని. ఆయన చెప్పేది నిజమే, ఆయనే నిజమైన క్రీస్తు, మీరు నమ్మండి అని చెప్పేది ఎవరంటే భూమిలో నుండి వచ్చే క్రూర మృగము. భూమిలో నుంచి ఎవరైనా వస్తున్నారంటే వారు దేవుని యొక్క జనాంగము. సముద్రములో నుంచి ఎవరైనా వస్తున్నారంటే వారు అన్య జనాంగము. అందుకే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనములో
యాంటీ క్రైస్ట్ ఎక్కడ కూర్చొని ఉన్నాడు? సముద్రము మధ్యన కూర్చొని, నేను దేవత వలె నీవు మాట్లాడుతున్నావే అని అంటాడు అక్కడ. అనగా సముద్రం మీద కూర్చున్నది ఎవరు? యాంటీ క్రైస్ట్. అది కూడా ఒక రెఫరెన్సే నోట్ చేసుకోండి. హెజ్కేలు 28:2. అర్థమైందండి? అర్థమైందా? వెరీ గుడ్. మీరు ఎప్పుడు చదివినా గుర్తుంచుకోవాల్సింది, అన్య జనాంగం అంటే సముద్రము, భూమి దేవుని జనాంగం. దీని మీద ఎప్పుడైనా ఒక మంచి ప్రసంగం చేస్తాను నేను, భూమి సముద్రం మీద. అసలు సృష్టి ఆరంభములోనే 2వ దినము 3వ దినమున తండ్రి జలములను వేరు చేసి, పైన జలము క్రింద జలములు వేరు చేశాడు. 3వ దినమున ఏం చేశాడు? ఆ జలములను క్రిందకు నొక్కి ఆరిన నేలను తయారు చేశాడు. అనగా ఇప్పుడు ఏముంది? ఆరిన నేల భూమి, జలములతో నిండిన సముద్రము. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు రెవల్యూషన్స్ పొందుకుంటే ఇక్కడనే పెద్ద మెసేజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తాను. సరే, ఇంతకీ ఈ యాంటీ క్రైస్టు ఒక దినము రాబోతుంది. జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. ఇలాంటి కరువులు, కాటకాలు, పెస్టిలెన్సెస్, తెగుళ్ళు అన్నీ వచ్చి అన్ని సమస్యపోయి అంత అయిన తర్వాత అన్ని దేశాలు కూడా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి బలహీనమైపోయినప్పుడు మధ్య ఆసియాలో ఒక 10 దేశాలు కలిసి మేము ఏలుబడి చేస్తామని పైకి లేస్తాయి. ఆ 10 మంది దేశ నేతలే రేపటి దినమున ఏలుబడి చేయబోతున్నారు. దశరాజ్య కూటమి. ఇంతవరకు అయిందా? చెప్పండి. అయిందా? కాలేదు. దశరాజ్య కూటమి ఇంతవరకు కాలేదు. కనుక దశరాజ్య కూటమి ఏర్పడి ఆ 10 మందిలో నుంచి యాంటీ క్రైస్ట్ని ఎన్నుకుంటారు. ఇంతవరకు చాలని ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతవరకు చాలు. ఈ సబ్జెక్ట్ని ఇక్కడ కాపుతున్నాను. ఇక చూడండి, ఇప్పుడు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చూడండి, ఇంతకీ ఈ యాంటీ క్రైస్ట్కి ఇన్ని పవర్లు ఎంత ఇచ్చి పంపించింది ఎవరో కాదు, దేవుడే. ఎందుకనగా మనము ఈ రోజులలో ఇంతవరకు 2000 సంవత్సరాలు పట్టినప్పటికీ యేసయ్యను గురించిన అవగాహన ఇప్పటికీ లేదు. ఇలా అంటానికి చాలా విచారిస్తున్నాను. ఇప్పటికీ పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టుకొని యేసయ్య దేవుడేనా, యేసయ్య దేవుడు కాదేమో అని ఆనాటి నుంచి నేటి వరకు అదే తంతు జరుగుతుంది. యేసయ్య దేవుడు కాదు, యేసయ్య దేవుడు కాదు, యేసయ్య రక్షకుడు కాదు. ఇప్పటికీ అందుకే ఇక చివరికి వచ్చేసాం. క్లైమాక్స్ అంటాం కదండి, చివరి దాకా వచ్చాం. చివరి దాకా తండ్రి ఓపిక పట్టాడు. ఇప్పుడు ఒక బెత్తం తీసుకొని సరి చేయడానికే వాడిని ఆడుకుంటున్నాడు, లాస్ట్కి వాడుకుంటున్నాడు. లాస్ట్ రిసార్ట్ అంటారు. వానికి శక్తినంతా ఇచ్చింది ఎవరో కాదు, తండ్రి దేవుడే. మోసపురుచు పరిస్థితులు, దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలముతోనూ అనుసరించి ఉంటుంది. కనుక ఇప్పుడు మనము చిన్నగా
ఆ శ్రమల్లోనికి వెళ్ళబోతున్నాం. చాలా జాగ్రత్తగా. క్రీస్తు శకము 51లోనే తండ్రి లిఖింపజేసి మన ఎదురుగా పెట్టాడు. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ పనిచేస్తూనే ఉంది. మనల్ని గుడికి రానివ్వటం లేదు, మనల్ని వాక్యమును విననివ్వటం లేదు. విన్న వాక్యమును సాతాను ఎత్తుకొని పోతాడు అని మార్క్స్ వార్తలో విత్తనాల కథలో ప్రభు చెప్పినట్టుగా మనలో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. వినటివ్వటం లేదు, ట్రాప్స్ పెట్టేశాడు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మన బలహీనతలు. పరిస్థితులన్నీ పాడైపోతున్న, కుటుంబాలు నాశనం అయిపోతున్న, మన జీవితాలు సూసైడ్ కమిట్మెంట్కి వెళ్ళిపోతున్నా మారటం లేదు. అందుకే ఈ తెస్సలోనిక పత్రికలో సాతాను యొక్క క్రియలను యాంటీ క్రైస్ట్ ద్వారా జరిగిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంటుందనగా, డంబపు మాటలను దేవదూషణ మాటలను పలుకు నోరు వానికి ఇవ్వబడెను. ఆయన 42 నెలలు ఈ కార్యం జరిగిస్తాడు. 42 నెలలు అనగా 3.5 years. 3.5 years. ఇప్పుడు ప్రభు రాకడ ఎప్పుడో తెలుసుకున్నాం. ప్రభు రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకున్నాం. అది ప్రీనా, పోస్టా, మిడిలా అనేది ఇప్పుడు క్వశ్చనే కాదు. ప్రభు రాకడ వచ్చినప్పుడు తాళలేము. యాంటీ క్రైస్ట్ యొక్క అకృత్యపు పనులను తాళలేము. దేవుని యందు ఉన్నవారు రక్షించబడతారని లేఖనాలు చెప్తున్నాయి. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనప్పుడు 1వ అధ్యాయంలోనికి వచ్చా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. చూడండి ఎలా వస్తాడట యేసయ్య? చెప్పాలి. అగ్ని జ్వాలలో వస్తాడు. యేసయ్య ఏదో మామూలుగా రాడు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు. ఇప్పుడు మనం నిలదన్నుకొని ఎదురుదన్నుకొని వెళ్ళిపోతున్నాం. ఆయన వచ్చి ఫస్ట్ ప్రతిదండన ఎవరికంటే, ఇంకా మీరు వినరా, ఇంకా ఎదురు తిరుగుతారా? అందుకే అన్నాడు, దేవుని ఎరగని వారికి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు. మిమ్మును శ్రమ పరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కనుక మనం ఇప్పుడు చాలామంది చాలా హింసిస్తున్నారు. ఇళ్లలో చాలా గొడవలు ఉన్నాయి. భార్యను ఆలయానికి పోవద్దని చెప్పే భర్తలున్నారు, భర్తలను వద్దని చెప్పే భార్యలు ఉన్నారు, అసలు గుడికే వద్దనే భర్తలు ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పాను నేను సువార్తల్లో. ఇంకా మారు మనసు పొందకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మారు మనసు ఏంటి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. బ్యాప్టిజం థ్రాష్ బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వట్టిదనేవాళ్ళు ఉన్నారు. జెహోవా విట్నెస్ వాళ్ళు ఏమంటారు తెలిసిందా? నరకమే లేదన్నారు, అసలు చిక్కే లేదు, పరలోకము లేదన్నారు. ఇంకెందుకండి బైబిల్? పరలోకము లేదు, నరకం లేదు, ఇంకెందుకు? మరి వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియలేదు. మరి ఇంకేం చేయాలో నాకు తెలియదు. నరకమే లేదు, పరలోకము లేదు. మరి ఈ బైబిల్ 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో పరలోకం ఉంది, నరకం ఉందని చెప్తున్నారుగా. యేసయ్య చెప్పాడు కదండి సువార్తల్లో. యేసయ్య మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పశువుల పాకలో పుట్టాడు. దీనుడై, ఖిన్నుడై. రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడట? వేవేల పరిశుద్ధులతోడ, దేవదూతలతోడ, అగ్ని జ్వాలలలో, ప్రధాన దూత శబ్దములతో ఆ విధంగా రాబోతున్నాడు.
ఒకప్పుడు ఎలా వచ్చాడు రక్షకుడు? సాధారణంగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు రారాజు? ఇప్పుడు కూడా రహస్యం అనుకుంటున్నారు కొందరు. నేను దాన్ని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వివరిస్తాను. ఇప్పుడు ఎక్కువ వెళ్ళను దాంట్లోకి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమని ఉంటుంది తెలుసా? ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి మీద ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఆయన నడవగా మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి అది అలా ఉంటుంది. మీకా గ్రంథము 1:3-4. హీ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. యేసయ్య అంటే ఏదో ఇంకా గొర్రెపిల్ల, మంచి కాపరి, ప్రాణం పెడతాడు మర్చిపోండి. ఇప్పుడు కొదమ సింహంలా వస్తున్నాడు. మామూలుగా కాదు, అడుగు పెడితే కరిగిపోతాయి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఆయన సముద్రమును గద్దించి ఆర్పిస్తాడు, ఆరిపోజేయను. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను. బాషాను, కర్మేలు వాడిపోవును, లెబనోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమందలి నివాసులందరూ వణుకుదురు, అందరూ వణుకుతారు. ఎలా వస్తాడో చూడండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఇట్స్ వెరీ క్లియర్. ఇంకా నోట్ చేస్తే హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు కూడా నోట్ చేయండి. హబక్కు గ్రంథము 3-4-5. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనపడుతున్నది ఆయనలో. ఆయన హస్తంలో నుండి కిరణములు బయలుదేరుతున్నాయి. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మైమరువులు వచ్చుతున్నవి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ ఈజ్ కమింగ్. యేసయ్య ఎలా వస్తున్నాడు చూడండి. ఆయన నిలబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. పర్వతములు బద్దలైపోవను, పురాతన గిరులు అణుగును. గిరులు అనగా కొండలే, పెద్ద పెద్ద పర్వతంలోని గిరులు అంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ 1వ అధ్యాయంలో చెప్పాడు ప్రభు ఎలా వస్తాడో చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో చెప్పాడు యాంటీ క్రైస్ట్ ఎలా వస్తున్నాడో చెప్పాడు. 2 మర్మాలే. ప్రభు వచ్చేదంతా 1వ అధ్యాయాన్ని చెప్పాడు, అబద్ధపు క్రీస్తు వచ్చేదంతా 2వ అధ్యాయాలు చెప్పాడు. ఆయన అనేక సూచనలు 1 తెస్సలోనికలో చెప్పాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండి మారు మనసు పొంది, 3వ అధ్యాయం ముగింపులో చెప్పే మాటలు చెప్తున్నాను మీకు. శ్రమల గురించి భయపడకండి. 3వ అధ్యాయం 2వ వచనంలో అంటారు చూడండి, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఎత్తుకుంటున్నాడు. ఇక మనము ఇప్పుడు ప్రభువు చేతిలోనికి వెళ్ళాలి. ఎండ్ డేస్లో ఉన్నప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. చివరి దినములని స్పష్టంగా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. 1 యోహాను 2:18 ప్రియులారా ఇవి చివరి ఘడియలు అన్నాడు. ఏమన్నాడండి? చివరి ఘడియలు. నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లోకి వెళ్తున్నాం. సెకండ్స్లో నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అని చెప్తున్నాడు. చివరి గడియలు 2:18 1 యోహాను. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. మనల్ని బలవంతంగా ముద్రలు వేయబోతున్నాడు.
నొసటను ముద్ర వేయించబోతున్నాడు, చేతి మీద ముద్ర వేయించబోతున్నాడు 666 అని. ఇంకా మనలో చాలామంది మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకుండగా పోస్ట్ పోన్ చేసుకుంటూ కూర్చునే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇది సువార్త. ఎందుకు? పరలోకపు ఆధార్ కార్డు తీసుకో. మారు మనసు పొందితే ఆధార్ కార్డు వచ్చినట్టే, పరలోకపు ఆధార్ కార్డు అది. బాప్తిస్మం తీసుకో, పాస్పోర్ట్ వచ్చినట్టే. పరిశుద్ధాత్మను పొందుకో, వీసా గ్రాంట్ అయినట్టే. ఈ 3 దగ్గర పెట్టుకో, నిశ్చింతగా ఉండమని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని తీద్దామా? రోజులు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము. 3వ దూత వీరి వెంబడ వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల. చూడండి, ఒకవేళ పొరపాటున మనం వేయించుకున్నట్లయితే 10వ వచనంలో ఏమంటున్నాడు? ఏమీ కల్పపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఇంత స్థితికి ఎందుకు వెళుతున్నారు? స్పష్టంగా మారు మనసు పొందే సమయాన్ని తండ్రి ఇచ్చాడు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచినట్టు నరకములు పడిపోతాం. 11వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. ఒక తీర్మానం తీసుకోవాలి మనం. సమస్తము నెమ్మదిగా ఉన్నది, పచ్చిగా ఉన్నది, మారు మనసు పొందటం లేదు. ఒకవైపు మన ప్రియులందరూ వెళ్ళిపోతున్నారు చనిపోయి, మరి ఒకవైపు గర్భఫలముల ద్వారా తండ్రి బిడ్డలను ఇస్తున్నాడు. వారి విషయమై ఆలోచించాలి. బ్రతికి ఉన్న మనము మన విషయమై ఆలోచించాలి. మారు మనసు పొందకపోయిన వారి విషయమై బాధపడి సుఖమేమున్నది? బ్రతికి ఉన్న మనము ఏ నిర్ణయం తీసుకుందాం? ఏ విధంగా జీవిద్దాం? ఆలోచించవలసిన సమయాలు వచ్చాయి. ప్రకటన గ్రంథములో నేను చదువుతున్నప్పుడు కష్టాలు, శ్రమలు, బోరలు, పాత్రలు ఇవన్నీ పక్కకుంచితే ప్రతి అధ్యాయంలో పరిశుద్ధులను గురించినటువంటి మాటలు ఎంతో సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ తండ్రి కోపంతో బబులోను కొడుతున్నాడు. దేన్ని కొడుతున్నాడండి? బబులోను కొడుతున్నాడు, కొట్టి పారేస్తున్నాడు. లాస్ట్ అన్నట్టుగా అది బబులోను కొట్టేస్తున్నాడు. ఇక దెర్ ఇస్ నో బ్యాబిలోన్. ఇప్పుడు దేశం పేరు నేను చెప్పదలుచుకోలేదు, రికార్డ్ అవుతుంది, బాధపడతారు కనుక వింటే. మధ్య ఆసియా వాళ్ళు వింటే బాధపడతారు. చదవండి ఒకసారి 18:9. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా. చూడండి, ఇంత ఘోరంగా తండ్రి కొట్టబోతున్నాడు. దేన్ని చెప్పాలి? ఈనాడు పాటలు పాడుకుంటున్నారు, బై ద రివర్ ఆఫ్ బాబిలోన్ అని పాటలు పాడుకుంటున్నారు చక్కగా, టీములు కట్టుకొని. దాన్ని కొట్టేస్తున్నాడు తండ్రి అని కొట్టేస్తూ బబులోన్లో ఉన్నటువంటి వారితో ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. ఏమంటున్నాడండి? నా ప్రజలారా. ఆగండి ఒక్క నిమిషం, నేను చెప్తా దీన్ని.
నా ప్రజలారా. వీళ్ళు ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారండి. ఎక్కడున్నారు? ఒకవైపు బబులోను కొట్టేస్తున్నాడు. నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు అగకుండునట్లు, దాని తెగుళ్లలో ఏమీ మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి రండి. చూశారా తండ్రి ఎలా రక్షించుకుంటున్నాడు? ఇవి సరిగ్గా లాస్ట్ రిసార్ట్లో కూడా పరిశుద్ధులను పిలుచుకుంటున్నాడు తండ్రి. రక్షిస్తున్నాడు, పిలుచుకుంటున్నాడు. అందుకు చూపిస్తున్నాను. నా ప్రజలారా, నన్ను నమ్మిన వారులారా. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, యేసయ్య నందు లక్ష్యముంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారికి ఆయన సంచకరువుగా పరిశుద్ధాత్మనిస్తాడు. ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్, వారంటీ, ఎస్ గ్యారంటీ. ఫ్రిడ్జ్ 7 సంవత్సరాలు గ్యారంటీ అండి అని చెప్తారు. వాషింగ్ మిషన్ 10 సంవత్సరాలు గ్యారంటీ అంటున్నారే. తండ్రి కూడా మనకు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు, వారంటీ ఇస్తున్నాడు. మీతో పాటు నా పరిశుద్ధాత్మను చెప్పండి ఇస్తాను. ఎప్పుడు? మారు మనసు పొందితే, బాప్తిసం నిజంగా తీసుకుంటే. అంతేగాని బ్రదర్ ఇంకా మారు మనసు పొందాలనా? ఆ క్వశ్చన్ తీసి అవతల పారేయండి. పొందాలనే ఏంటండి? యేసయ్య వచ్చి పలికిన మాటే పొందండి 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 పొందండి. ఇంకా పొందాలి కాదు, పొందాలి. రెండవది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు తండ్రి ఏమిస్తున్నాడు? వారంటీ, పరిశుద్ధాత్మనిచ్చి వారంటీ, గ్యారంటీ ఇస్తున్నాడు. ఈగ వాళ్ళనియాడు. ఈగను వాళ్ళనియాడు. ఇక్కడ ఉంటామా, పెళ్లి విందులో ఉంటామా, ఇంకెక్కడన్నా హోటల్ ప్యారడైజ్లో ఉంటామా అని మర్చిపోండి. ఎక్కడ కూర్చున్నా తండ్రి మీ మీద, మన మీద ఈగను వాళ్ళనియాడు. కాపాడుకుంటాడు. ఈజిప్ట్లో తన ప్రజలను కాపాడుకోవాలి. 40 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఈజిప్ట్. కాపాడుకోలేదా? చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఈజిప్ట్లో కాపాడుకోలేదా? నీళ్లు రక్తంగా మారినప్పుడు వీళ్ళు లేరా? 40 లక్షల జనం. అక్కడ 3 రోజులు చీకటి ఉన్నప్పుడు వీళ్ళు లేరా? ఈగల గుంపు ఉన్నప్పుడు వీళ్ళు లేరా? మిడతల గుంపు ఉన్నప్పుడు వీళ్ళు లేరా? దొద్దర్లు బొబ్బర్లు వచ్చినప్పుడు వీళ్ళు లేరా? జ్యేష్ఠులు చనిపోయినప్పుడు వీళ్ళు లేరా? చెప్పరేమండి. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి డైరెక్ట్గా ప్రొటెక్షన్ ఇస్తే, ఇప్పుడు నీతో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే నీలోనే ఉన్నాడు కదండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారంగా, నీతో ఉండుటకు నేను పరిశుద్ధాత్మను ఉంచి ఉన్నాను. భయం ఎందుకు? చెప్పండి, భయం ఎందుకు? ఇంకా మన దగ్గర వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది, పరలోకంలో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. ఒకసారి వాటినైనా జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఇళ్ళు ఉన్నాయి మనకి, చక్కటి తండ్రి ఉన్నాడు. ప్రియులారా, అందరికీ చెప్పండి ఒకటే, మారు మనసు పొందమని. మారు మనసు పొందమని చెప్పండి. మొట్టమొదట మనం పాడిన పాట అదే. ఒక ఆత్మనైనా నేను యేసువా తులతో నిన్ను కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నది ఒకే ఒక్క మాట, నా రాకడ బహు సమీపంగా ఉన్నది. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, అమ్మలారా, స్త్రీలారా, నన్ను గూర్చి ఏడవకండి, మిమ్మల్ని గూర్చి చదవండి. ఒకసారి తీసి ఒకసారి చదవండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి,
మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. చదవండి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఉమ్, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ ఉమ్, మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఉమ్. వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. చూసారా, పశ్చిమ్రానుకు అనగా ఈనాడు మనము పశ్చిమ్రాను పరిస్థితులు పచ్చిగా అనుకూలంగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉంటే రేపు ఎండిన స్థితి ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి. ఆ అనుకూల పరిస్థితులలోనే మనం మారు మనసు పొందకపోతే ప్రతికూల పరిస్థితులలో చాలా దారుణంగా ఉంటుందని యేసయ్య చెప్పాడు. కనుక ప్రియులారా, నేను మిమ్ములను ఈ పత్రిక ద్వారా మరలా చెప్తున్నాను. ప్రభు రాకడకు సూచనలు చెప్పాను. యాంటీ క్రైస్ట్ యొక్క సూచనలు చెప్పాను, కీస్ చెప్పాను. ఆయన అన్య జనాంగంలో నుంచి వస్తాడు. ఆయన దశరాజ్య కూటమి ఏర్పడిన తర్వాత అందులో నుంచి వస్తాడు. 5 రాజ్యములు కూలిపోయినవి, 6వ రాజు కలడు, 7వ రాజుగా వస్తాడని ఉంటుంది. అవన్నీ ప్రకటనలో చెప్తాను. కానీ గమనించవలసింది ఏమిటంటే, ఆ స్థితిలోనికి వెళ్ళక మునిపే మనము మారు మనసు పొంది, ఇక్కడ తండ్రి చెప్తున్నది ఏమిటంటే, మారు మనసు పొంది సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు చాలా ముఖ్యము. మనము సిద్ధపడి ఉండాలి. అప్పుడు ఒకవేళ ముందుగా మరణము సంప్రాప్తించిన, అంటే చనిపోయినా బ్రతికి ఉన్నా, మనము సిద్ధపడి ఉన్నాము కనుక పరలోక రాజ్య వారసులుగా వెళ్ళిపోతాము. ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప వరము. ప్రభు అందుకే వచ్చాడు, యేసయ్య వచ్చాడు. ఈరోజు 4వ రోజు, లాస్ట్ వీక్లో తండ్రి మనతో మాట్లాడుతున్న మాటలు కూడా అదే. 4వ రోజు మీరు మార్కు సువార్త 12-13 అధ్యాయాలు చదివినప్పుడు ఆయన రాకడల గురించే చెప్తాడు. 4వ రోజున కూడా చెప్పింది అదే. నా రాకడ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అంతా చెప్తాడు. 13వ అధ్యాయం అంతా రాకడ గురించి చెప్పిందే మార్కు సువార్తలో. మనతో కూడా ఏదైనా అదే మాట్లాడుతున్నాడు. సరిగ్గా 4వ రోజు ఈరోజు రాకడ గురించే తండ్రి మనతో మాట్లాడాడు. నా రాకడ బహు సమీపముగా ఉన్నది, మీరు కలవరపడనీయకండి మీ హృదయాల్ని. నా అష్యూరెన్స్ మీకున్నది. మారు మనసు పొందండి, మీరు పొందండి, అనేకులను పొందింపచేయండి. పరలోక రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం ప్రియులారా. 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతున్నాం. మర్చిపోకండి, 1000 ఏళ్ల పరిపాలన మనకుంది. ఎవరు అన్నట్టు 1914లో మా 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయింది. ఏం 1000 ఏళ్ల పరిపాలన అండి. కొందరైతే బూరలు ఊదేస్తున్నారట. మరి ఎవరు ఊతున్నారు, ఎవరికి వినపడుతున్నాయో. ఒకళ్ళు అన్నారు 3వ బూర ఊదేశారట. 2 బూరలు ఎప్పుడు విన్నాడో, 3వ బూర ఎప్పుడు విన్నాడు. ఏంటండి, 2వ బూర ఊదినప్పుడు ఏమవుతుందో ఒక్కసారి చూడండి. 8వ అధ్యాయము, ఊదినోడితో మాట్లాడుతున్నాడు తండ్రి. ఇప్పుడు 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో వేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఏమైనా పేపర్కి చాలండి, ఏమైనా పేపర్కి వచ్చాయి ఇవన్నీ. మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో రాలా, 2వది రాలా, 3వది ఏంటండి, నీటి బుగ్గల మీద మాచిపత్రి అవుతుంది. అది కాల, హాయిగా నీళ్ళు తాగుతున్నాం, ప్యూరిఫైడ్ వాటర్ని. కానీ ఊదేశారని చెప్పుకుంటున్నారు. కనుక ప్రియులారా, వీటన్నిటినీ పక్కకు పెట్టి మనం అందరికీ చెప్పవలసింది ఏమిటంటే, మారు మనసు పొందుదామని అందరం లేచి నిలబడదాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనిక పత్రిక ద్వారా తండ్రి మాట్లాడిన మాటలు ఏమిటనగా, మరొక మారు మీతో చెప్పి ప్రార్థనలకు తీసుకెళ్తున్నాను.